పిచ్చోడా, దీన్ని నువ్వు నమ్మి పెళ్లి చేసుకున్నావు గాని నీకంటే ముందు దీనికో లవర్ ఉన్నారా, అది నా కళ్ళతో చూసిన. వాళ్ళు వచ్చి మనల్ని ఒట్టిపోయిన కాచేది నాకు నిద్ర అస్సలు పడతలేదు. ఏంది బిడ్డ నువ్వనేది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు చూసింది చెప్పింది నిజమే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కవిత, ఏంటి అత్తమ్మ వాడి ఇంకా లేవలే? లేవలేదు అత్తమ్మ. లేపో, తొందరగా హాస్పిటల్ కోరా. సరే అత్తమ్మ, లేపుతా. తొందర రెడీ అయిపోయిరా పోరు. ఓయ్ లే, ఇంకెంతసేపు పడుకుంటావు? ఒక్కసేపు పడుకుని ఏమో పని చేసి వచ్చినట్టు ఇంతసేపు పడుకుంటానవేంది? మనం హాస్పిటల్ పోవద్దా? మీ అమ్మ కూడా లేపమని చెప్తాంది. లే. ఏందేమో చేయబడతాను పొద్దున పొద్దునే స్నానం చేయమంటే చేస్తే గాని ఒక ముద్దే రాదే. ఇలా నేను స్నానం చేసిన గబ్బోడా, అంత వాసన వస్తుంది. పోయి చేయిపో. గబ్బు వాసన వస్తుంది కాబట్టి బతికిపోయినావు, లేకపోతేనా ఏం చేస్తావు? మూతంతా ఏం చెప్ప. పో, స్నానం చేసిన పో. హాస్పిటల్ కూడా పో, టైం అవుతుంది. పోదాం గాని ఒక్కటే ఇయ్యరు. అరే గబ్బోడా పో. చెంపకి మరి స్నానం చెప్పు, ఇంత గబ్బు వాసన పెట్టుకొని. స్నానం చేసినా చెప్తావు నీ సంగతి. సరే, రూమ్ లో గంట సేపు ఉన్నాగానే బయటకు. సరే. అయ్యో, ఏమైందా? ఇప్పటిదాకా పడుకున్నావు? పో మొంగడుకో, స్నానం చేయపో. హాస్పిటల్ పోవా? సరే నాన్న, మొహం కడిగి స్నానం చేసి వస్తా. దూరం ఉండరా, దూరం ఉండు. అవ్వా పొద్దుకి ఏళ్ళైతుంది, ఏం కథ? గీయాల రాగమంట వారా, సిగ్గు అనిపిస్తలేదా కొంచెం అన్న? ఇయ్యాల రేపు అయితే తండ్రి అవుతాను. ఇప్పుడు నేను ఏమంటావు? గీయాల రాగమంటే నిన్ననే చెప్పిన, దవాఖాన తీసుకుపోవాలరా కొడుక, పొద్దుగాల ఓర్రి ఎండ అవుతుంది అని చెప్పిందా లేదా? పోయి చూపిస్తా, జరుగు. నాకు అసలే బాగా అర్జెంట్ వస్తాను. నడు. పో, నువ్వు ఎగవకుంటే ఏమన్నా అడ్డం ఉంటాను నారేడా? దవాఖాన పోమంటే సాపన అవుతలేదు. చెప్పని తానం చేసి రాయడా, పిల్లలు చూసుకొని దవాఖాన పో. ఎవరికి వచ్చినంత తొందర బతుకులుంటే మంచిగా ఉండు. పోతే ఎంత అట్లా చూస్తాను. కోడలా, ఏంటి అత్తమ్మా? వాళ్ళు వచ్చి మనల్ని ఒట్టిపోయిన కాంచాలి నాకు నిద్ర అస్సలు పడతలేదే. నాకు బయట వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నా ఇంత బాధ ఉండకపోవు. హలో, మన ఇంటోళ్ళు కదనే, వాళ్ళు వచ్చి కొట్టిన కాంచాలి నాకు బీబీ 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 పెరుగుతుంది. ఏందత్తమ్మా, దెబ్బలు తిన్నావు అయిపోయింది. సపడేపు కుండక మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? మళ్ళా పెయ్యి ఇట్లా ములముల అంటేంది? పెయ్యి ములముల కాదే, వాళ్ళ ఇంట్లో పొగేయాలి. సరే ఆగత్తమ్మా, అటెట్ పోయి అరిగడ్డును ఇంత గ్యాస్ నుండి పట్టుకుని వస్తా. అరిగడ్డు గ్యాస్ ఉన్నందుకే అగో నీ కథ మంచిగానే ఉన్నది. నువ్వే కదత్తమ్మా వాళ్ళ ఇంట్లో పొగ పెడదాం అన్నది, అందుకే తీసుకొస్తా అంటన్నా. నీ తెల్లారినట్టే ఉన్నది. వాళ్ళ ఇంట్లో గొడవలు పెడదామంటాననే. మరి అది మంచిగా చెప్పాలి కదా అత్తమ్మ వివరంగా. నిజమే అత్తమ్మ, వాళ్ళ ఇంట్లో మస్తు గొడవలు పెట్టాలి. అవుగాని వేణుకు పెళ్ళే గిన్ని రోజులు అవుతుంది కదా, వాళ్ళ అక్క చూడటానికి రాలేదేంది? ఆ ముచ్చట మాకు తెలుసా తెలియదా?
ఆ అంటే వేణుగాడు పెళ్లి చేసుకొచ్చుకున్న ముచ్చట దానికి తెలియదు. ఈ ముచ్చట మంచిగా చెప్పినవే నువ్వు. ఒకసారి దానికి ఫోన్ చేయి, దాంతో మాట్లాడతా నేను. చేస్తాగత్తమ్మ. లొల్లి ఎట్లాగా నాకు అట్లనే అవుతుంది. రింగ్ అవుతుంది అత్తమ్మ. రింగ్ అవుతుందా? నువ్వు మాట్లాడతా అంటే మాట్లాడన్నా. మాట్లాడతా. రింగ్ అవుతుందా? హలో, మనవాళ్ళ మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా పిల్ల. ఇగో నీకేమైనా ముచ్చట ఎరకైందా? ఆ కాదేవారు ఎరకైందా అని అడుగుతానా? అయ్యో పాపం పాడవాడు తెలియదా పిల్ల? ఓ పాపం పాడవాడు మంచిగానే ఉన్నది. ఇగో వేణుగాడు లేడా? వేణుగాడు ఎవరిని పోరుని పెళ్లి చేసుకొని వచ్చిండు. అయ్యో ఇంకా మీ తమ్ముడు పెళ్లి చేసుకొని వచ్చింది కాకుండా కడుపుతోటి ఉండు కానీ పట్టుకొచ్చిండు. ఎరికేనా నీకు? నీకెందుకు చెప్తారు? నీకు చెప్తే మళ్ళా కట్నమో గిట్నమో మళ్ళీ ఇజ్జత్ పోతుంది, మానం పోతా. నీకు చెప్పకుంటూ ఉంచిర్రు. దొంగ పెళ్లి చేసుకొని వచ్చిర్రు కాదు పిల్ల. అయ్యో ఇక ఏం చెప్పేటట్టున్నారు, వాళ్ళకి ఇజ్జత్ పోతుంది తెలియదా పిల్ల? అందుకే మరి నీకేమైనా ముచ్చట ఎరకైందా అని చేసిన. మరి ఏం చెప్తాను నువ్వు ఇప్పుడు? ఇంట్లో పని ఉందా? నీ పని పాడవాడ సప్పుడేక నీ మొగని పట్టుకొని సప్పుడేకర్రా బయలు నీ మొగని తీసుకొని ఏడున్నారో ఫోన్ చేసి చెప్పనరా. తెలుసుకోవా? ఏమో మంచిగా ఉన్నావు. అదే ఒకటి నువ్వు దొంగదాన పెళ్లి చేసుకుని వస్తే నీకు వచ్చే కట్నం నువ్వు తీసుకోవా? ఆడబిడ్డ కట్నం ఏమన్నా తక్కువైందా మీ అవ్వకు? ఏమో ఒక్కతివైనా నువ్వు, ఒక్క తమ్ముడు ఒక్క అన్న నువ్వు. సరే పిల్ల చెప్పరా, నీ మోని తీసుకొని చెప్పిన బయలు ఉంటాను. మరి నేను చేసినాడు తెలియనియకు, సరేనా? ఉండిగా చెప్పనా ఇక పాటు. అమ్మయ్యా చెప్పనైతే చెప్పిన. రా నువ్వైతే రా మనవరాల రా. అత్తమ్మ అగ్గి రాజుకున్నది. మరి ఏందనుకున్నావు? ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ. నా ఇంటికి వచ్చి నన్ను కొట్టిపోతారా నా అత్తగోడాళ్ళు? చెప్పుతా ఇక. మీ బతుకులు జడా. పోదాం కానీ చెప్పినా కదా గంట సేపు తలపెత్తా. మళ్ళా అదే ముందుగల హాస్పిటల్కి పోయేద్దాంపా, అక్కడ బాగా మంది ఉంటారు. ఉండని ఉంటే మనకి లేట్ అవుతుంది, ఎంతసేపు అని ఉంటాం అక్కడ? ఏం కాదు, ఇగో గంట సేపు తలపెత్తాం అంట. పాప పోదామంటే నేను తలపెత్తానంటాను. ఎప్పుడు నీకు అదే ఆలోచన? అబ్బో నీ మనసు లేదా? నేను బయట పడతానా కానీ నువ్వు బయట పడతలేవు, అంతే కదా తేడా. నా మనసులో ఏం లేదు కానీ పా పోదాం కానీ మా వాళ్ళు అందరు బయట ఉన్నట్టున్నారు. గంట సేపు ఎత్తే తలపు. అరే మళ్ళా తలుపు అని అంటావు, వచ్చిరనుకో తిడుతుంది అసలు మీ నాన్నమ్మ. ఏం కాదు సూత సంబరపడుతుంది. నీ ముఖం సంబరపడుతుంది, ఇంకా సంబరపడడానికి ఏముంది? ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసేనే. ఆ సంబరమే వాళ్ళకు బొచ్చడుంది, ఇంకేం సంబరపడతారు పా. ఏమన్నా అంటే నీకు బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా అని అంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ చూసిరు అనుకో నన్నే తిడతారు. పా నడు. అదన్నాడు వచ్చినాక మరి కాదు. సరే అమ్మా దవాఖానకు వేస్తాం, చూపించుకుని వస్తాం. సరే పోయి మంచిగా ఉంచుకోరి. ఆ డాక్టర్కి అన్ని చెప్పు, ఏం తినాలా ఎట్లుండాలన్నది. సరే అత్తమ్మా మంచిగా పోయిరండి. హాస్పిటల్ వేస్తాం. పైరా చెవులు మంచిగానే పడతాయి. నా అసలు ముసలత్తే మీకు అంటు సంట అవుతుంది. పోరు మీరైతారు. కట్ల కాదు బండి పట్టావు కదా మరే అయితే పో. పోనీకో సాగు ఎప్పుడు గాని జర మంచిగా పోయి చెప్పాను రా. సరే సరే నానా బండితాను. రండి చాలా. నేను బయటకు పోవాలరా, పని ఉంది. అవునా? ఏంది బయటకు పోతున్నావా నాన్న? మా దోస్తులకు
నీ గురించి ఏమని చెప్పినావు తెలుసా? చాలురా చాలు, నువ్వు ఏం చెప్పినావో నాకు తెలుసు. నీ బండికి సగం కావాల్సింది ఇస్తావు. ఇదిగో. మరి నువ్వు ఎట్లా పోతావు నాన్న? నేనా ఎవరిలో పని మీద పోతా, మీరైతే పోని తొందరగా. నాన్న బండి తలం ఇచ్చినాం మంచిదే కానీ మరి పెట్రోల్కు? నువ్వు పోరా, నేను ఫోన్ పే చేస్తా. నాన్న కవిత చూసినావానే, మా నాన్న హీరోనే, మా నాన్న హీరో. ఇంకో 4-5 వేలు ఎక్కువ చేయి, స్కానింగ్ చేపిస్తాడు. అమ్మా అమ్మా కవిత చూసినావానే, మా అమ్మ దేవతనే, దేవత. ఆశీర్వాదం తీసుకో. సరే సరే నానమ్మ అటు పోతారు చూసినావానే, నువ్వు అది కూడా ఇస్తాను కదా పైసలు దీనికి. ఇది కూడా ఇస్తాను పైసలు. నాకు నశం పిలుచుకొని పోవాక అయిపోయింది. మళ్ళా 3 పొట్లు అల్లే. ఏంది నువ్వు ఇచ్చింది నాకు కాదా? నీకు నానిచ్చే అమ్మిచ్చి ఇంకేం కావాలరా? ముసల్దానా, నా ఎగ్జైటింగ్ మొత్తం పోగొడుతుంది. 10 రూపాయలు మిగులుతాయి, ఏమైనా కొనుకొచ్చుకోరా. అబ్బా 10 రూపాయలు బట్టి కొనుక్కోవాలనా? ఏమత్తాయి 10 రూపాయలకు? వెనుకట ఒక 10 రూపాయలు 10,000తో సమానం. అంతేనా? అంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు మంచి జోలో పెట్టుకోపోతాయి. అబ్బో ఇచ్చినవుతాయి బాగానే. మధ్యలో కొబ్బరి బొండం తాగి. సరే అమ్మా తాగిస్తా. దీనికి ఫిజర్ వేసినట్టుంది, బాగా నవ్వుతుంది. నవ్వకుదా. మందులు కూడా తీసుకొని రాదు. సరే నాన్న. నాన్న మరి మందులకు అన్ని కలిపి కొడతారా 5,000 పో. చెప్పలేదానే, మా నాన్న హీరో అది. ఏమండి, నా కొడుకు కోడలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. అవును శైలజ, మళ్ళీ ఈడు చూడు మంచిగా ఉన్నది. హే ఆగూరు మీరేమో, వాళ్ళకు మీ దిష్టి దాకటట్టున్నది. కన్న తల్లి దిష్టి దాకదత్తమ్మా, వాడు నా బంగారు కొండ. వాడు నీ బంగారు కొండ అయితే వాడు నా ముద్దుల మనవడే. ఇది ఏంటంటే నీళ్ళు నల్లబడ్డాయి, ఆ కింద డస్ట్ చూడు. వాడు వచ్చిన తర్వాత అది క్లీన్ చేపి. అదే వారం అయితే అది నీళ్లు మార్చి, వాడు హాస్పిటల్కి పోయి రాని, వచ్చినాక చెప్తా. ఆ మారుతాడు నీళ్లు. అగో వచ్చిర్రు కదా. డాక్టర్ అమ్మ ఏమన్నదిరా? అడుగుతుంది కానీ చెప్పు. అత్తమ్మ కడుపులో బిడ్డ బానే ఉందట, రక్తానికి బలానికి టాబ్లెట్లు రాసిచ్చారు. ఇగో వారసునిత్తన్నావు మా ఇంటికి, ఇయ్యాల నుంచి నువ్వేం పని చెయ్యకు. డాక్టర్ అమ్మ మళ్ళీ రమ్మన్నది. 4 రోజులకు రమ్మన్నదమ్మమ్మ, తర్వాత స్కానింగ్ చేస్తారట. ఇప్పుడైతే టాబ్లెట్లు రాసిచ్చింది. ఇదిగో కవిత, నీకేం కావాలన్నా నువ్వేం తినాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతా. సరే అత్తమ్మ. అమ్మా మరి నాకేం చేసి పెట్టావానే? నీకెందుకు వేసి పెట్టరా, చేసిన తర్వాత నీకే ఫస్ట్ పెడతా. మమ్మీ 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 అగో బిడ్డ, చెప్పకుండానే వచ్చినావు. అల్లుడు
బాగున్నారా? మంచిగా ఉందా అత్తమ్మ? ఏంద్రా చెప్పకుండా వచ్చినావు? ఒక్క ఫోన్ అన్నా చేయలేదు బిడ్డ. ఫోన్ చేస్తే అయిపోవు కదా. ఏం లేదు డాడీ, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకే చెప్పకుండా వచ్చిన. మీరు ఇద్దరు యాక్చువల్లీ చిన్నదాన్ని తీసుకురాలే? నేనదే చూస్తున్నా, మనమరాళ్ళు తీసుకురాలే కదా. అవునే అక్క, దీని కూడా తీసుకొస్తే అయిపోతుండే కదా. ఇల్లంతా మంచిగా సందడి ఉండపోనా? ఇక్కడ నుంచి వచ్చినాక నాకు చెప్పిందమ్మా, ఇక్కడ బాగా ఉక్కపోస్తుందంట, అందుకే తను రానన్నది. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికాడ హ్యాపీగా ఉన్నది. ఏంది ఇక్కడ ఉడకపోతుందని చెప్పిందా? అయినా ఇక్కడ ఊరికే కరెంటు పోతుంది కదా బిడ్డ. మీ డాడీ ఏమో ఏసీ పెట్టియకపాయ్, మళ్ళీ ఎండాకాలం సెలవుల వరకు పెట్టివంటది. ఓకే మమ్మీ. మమ్మీ, ఆమె ఎవరు? తమ్ముడు, ఆమె ఎవర్రా? అది తమ్ముడు, ఆమెను పెళ్లి చేసుకుని తీసుకొచ్చిండ్రా. ఆమె మన ఇంటి కోడలు. ఏంటి, తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చిండా? ఎప్పుడు మమ్మీ? ఎన్ని డేస్ అవుతుంది? పెళ్లి చేసుకుని తీసుకొచ్చి 15 రోజులైతుంది బిడ్డ. ఏంటి, 15 డేస్ అవుతుందా? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఏంటి మమ్మీ, ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు, అసలు నాకు చెప్పాలనిపించలే నీకు? ఏంది బామ్మ అది? పెళ్లి చేసుకున్నది నాకు కూడా చెప్పలేదుగా. ఏంటి మమ్మీ, అడుగుతుంటే అందరు మొహాలు కిందికేసిళ్ళు, అసలు నాకెందుకు చెప్పలేదు? అది కాదు బిడ్డ, నీకు చెప్తే ఏమనుకుంటావు అని చెప్పలేదు. వచ్చినప్పుడు ఇట్లా చెప్తామని అని ఊరుకున్నా. అరే ఏంట్రా అట్లా సైలెంట్ గా నిల్చున్నావు? నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నేను గుర్తుకు రాలేదారా? నేను తోడబుట్టిందని అన్నది మర్చిపోయినవా ఏంటి? ఒక్కసారి చెప్తే ఏమైందిరా? ఏదో అనుకోకుండా జరిగిపోయింది అక్క. మా దోస్తు గారు కూడా చెప్పలే. అంతే తీరా. బిడ్డ అది కాదురా, అది చెప్పాలంటే పెద్ద కథ. తర్వాత చెప్తాను కానీ లోపల రా. అల్లుడు లోపల రా. పా మామ. భవానీ, ఏం చెప్తాను? ఏం లేదు, జబ్బను వస్తుంది నాకు. ఏంది జబ్బన్ వస్తుందా? ఇంట్లో పనులు బాగా చేస్తాను. ఏంది నేను ఒకటంటే నువ్వు ఒకటంటు. ఇంట్లో పనులు చేస్తే జబ్బను వస్తుందా? ఇంట్లో పనులు చేసినప్పుడు జబ్బన్ అయిపోతే మొన్నాళ్ళు నిన్ను కొట్టిరు కదా, అందుకే నొత్తాను కావచ్చు నీకు జబ్బ. అయ్యో, నీకు లవ్ సంబరం అవుతుంది ఏమో కావచ్చు. ఏంటి అత్తమ్మా? మా మనవడు వచ్చింది. ఏంటి వచ్చిందా? వచ్చింది. అదత్తే మీరెందుకంతగానో సంబరపడిపోతారు? అయ్యా, నా మనవడు నా ఇంటికి వస్తే నా సంబరం అనిపోయారా? నువ్వు మరే చెప్తావు ముచ్చడా, నీ పోరనుకున్నా అడితే ఏమో అన్నట. అంటే అట్లా కాదు, మళ్ళీ ఏదన్నా విధవేషాలు ఎత్తరు కావచ్చు అని నా భయం నాది. ఏమనుకుంటున్నావు మా గురించి? మేము అవేం పట్టించుకుంటలే. వాళ్ళు మమ్మల్ని కొట్టిపోయిన కాడ నుంచి ఏం తింటున్నామో ఏం ఉంటున్నామో మాకే ఎరక. మేము ఎవ్వరు జోలికి పోతలే. ఏం తింటానమో ఏం ఉంటానమో మాకే ఎరకనుడు కాదు. ఏదో వేషాలు వేసారనుకో, ఇద్దరిని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా. అర్థమవుతుందా? మా అర్థమైపో. సాలుగంతి చక్కగా తిని ఇంట్లోనే ఉండుర్రి. ఇంట్లో ఉండకపోతే ఎవరైనా లొల్లిలో కడిపోతాను. అప్పా నువ్వు నీ పనికి నువ్వు రకమా మా సరే కడిపో. ఆడు తిప్పిన టిట్టా ఇట్లా అంటాను ఈ పోరనుకుని ఆడితే. అయినా నీ కొడుకు బాగా అవుతుంది అత్తమ్మా. నన్ను ఊతనే చాలు ముక్కుట్ల మక్కలు అయినట్టు ఎగుతాండు. ఏదో అయితే పిన్ని, బాగున్నావారా? బాగున్నా నానమ్మ, మీరు బాగున్నారా? పిన్ని బాగున్నావా? కూర్చో. చూసినా అమ్మ మాదాలి ఎట్లున్నది? మా మంచిగానే ఉన్నది. ఇగో, మీ మరదలు కనిపించినంత అమాయకురాలు కాదు. ఆ మసాలు మంచిది కాదు. ఇంటికి వచ్చిన నుంచి మీ అమ్మని, నాన్నని, నానమ్మని, ఇంకా ముఖ్యంగా మీ తమ్ముడిని ఆమె కుప్పిట్లా పెట్టుకున్నది. ఇంట్లో ఆమె చెప్పిందే నడుస్తుంది. ఇప్పుడు చూడు, నిన్న ఇంట్లో నెగ్లనియది. నిన్న అసలు పట్టించుకోరు. ఆమె పెత్తనమే నడుస్తుంది. ఏదో నా మనిషి మా ఇంటి మనిషి అని చెప్తానా. ఇక తర్వాత నీ ఇష్టం బిడ్డ. మళ్ళా మా చిన్నమ్మ ఎందుకు ఇట్లా చెప్తుంది అనుకునేవు. నీ గురించి ఆలోచించే చెప్తాను. పిన్ని, ఆ ఇంటి ఆడబిడ్డగా నాకు అన్ని అర్థమైనాయి. దాన్ని చూడు ఇప్పుడు ఎట్లా ఆట ఆడిస్తాను. దాని పతనం ఇప్పుడు మొదలైంది.
నానమ్మ పోయొత్తా పిన్ని పోతున్నా. నీళ్ళు నిన్నే స్నానం చేయకు. సరే ఇగో ఇక్కడనే ఉండు, తొందరనే అత్త. సరే. ఇరువకు మరి ఇక్కడనే ఉండు, 2 నిమిషాలు అంతే. సరే. అవునవును. అయ్యో పోవన్నా. అద్దద్దు ఉండు, అయిపోయినట్టే. ఇంతసేపు నిల్చోవాలి. అయిపోయింది పా. ఏ ఆగవే. ఏందక్క? నీ గురించి నాకు నిజం తెలిసింది. ఏందక్క నా గురించి నీకు తెలిసిన నిజం? అరే పిచ్చోడా, దీన్ని నువ్వు నమ్మి పెళ్లి చేసుకున్నావు గాని నీకంటే ముందు దీనికో లవర్ ఉన్నారా, అది నా కళ్ళతో చూసిన. ఏంది బిడ్డ నువ్వనేది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నిజం మమ్మీ, నేను చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతలేవు? నా కళ్ళతో నేను చూసిన. అవునే అక్క, ఇంతకీ వాడి ముఖం నీకు కనబడ్డదా? అరే చూసిండ్రా, కానీ నాకు వాని ముఖం సరిగా కనవలేదు. ఇంతకీ నువ్వు వాడిని ఎక్కడ చూసినావే? పార్కులో చూసిన. పార్కులా? మేము కూడా పార్క్ పోయినాం కదా. అరే పిచ్చోని వారా, నువ్వేందో నాకు తెలియదా? అది నువ్వు కాదురా, అది వేరే తోడు. అక్క నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, మీ తమ్ముడు తప్ప. ఎవరికి చెప్తానవే ఈ నంగనాశ్ కథలు? నీ కథలు నా దగ్గర కాదు. అక్క మాకెవ్వరు లేరు. నాకు మా అమ్మ, మా అమ్మకు నేను, మాకు ఇంకెవ్వరు లేరు. మేము పని చేసుకుంటేనే బుక్కడంతా తినటోళ్ళం. గంజి దాగి బతికిన రోజులు కూడా ఉన్నాయి. ఒకరోజు నేను మా అమ్మ ఈతకాయలు అమ్మడానికి రోడ్డు మీదకి పోతే అక్కడికి మీ తమ్ముడు వచ్చిండు. తర్వాత ఏం జరిగిందో మీ తమ్ముడే చెప్తాడు. చెప్పురా, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రోజు ఈత పనులు వండుకొని తింటా అంటే ఈమెనే గుర్తొచ్చింది. తెల్లారి ఈత పనుల కోసం మళ్ళీ పోయినా. పోయేసరికి ఈమె లేదు, వాళ్ళ అమ్మ ఉన్నది. వాళ్ళ అమ్మని అడిగిన, నీ బిడ్డ ఎందుకు రాలేదని. నా బిడ్డకు జ్వరం వచ్చిందని చెప్పింది. ఇక నాకు మనసు పట్టలేదు. అటు తిరిగినా ఇటు తిరిగినా మొత్తానికైతే ఈతవనం పోయి కాయలను దింపుకొచ్చింది. తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన. బామ్మర్ది సూపర్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ బావా. ఇప్పుడు చెప్పక్క, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ నీకు లేరు. నేనైతే నమ్ముతలేను ఉన్నారంటే. కవిత అది గట్లనే అంటది, నువ్వు ఏమనుకోకు. అది ఎవరి న్యూస్ ఎవరు అనుకున్నదో. అరే రారా ఇంట్లోకి పోదాం. అక్క నువ్వు చూసింది చెప్పింది నిజమే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.